దేశంలో కరోనా కేసులు తిరిగి కలవరం పుట్టిస్తున్నాయి. ఏకంగా సోమవారానికే ఈ కేసుల సంఖ్య 1009గా తేలింది. దీంతో ఇక ఈ మహమ్మారి తిరిగి విజృంభిస్తే పరిస్థితి ఏంటనే భయాందోళనలు కలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను వైరస్ వర్రీ ప్రారంభమైంది. ఇప్పుడు చాలా తక్కువ స్థాయిలోనే ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఏకంగా వందల సంఖ్యలో కోవిడ్-19 కొత్త వేరియంట్ల కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదు కావడం ఆ ఆందోళనని మరింత తీవ్రతరం చేస్తోంది. దేశంలో తిరిగి కరోనా విలయ తాండవం చేయబోతుందా? 1000 దాటేసిన కేసుల సంఖ్య చాపకింద నీరులా వేగంగా వ్యాప్తి. దేశంలో కరోనా కేసులు సోమవారం నాటికి 1009కి చేరుకున్నాయి. కోవిడ్-19లోని NB1.8.1 LF7 వేరియంట్ల కారణంగానే ఇవి వ్యాప్తి చెందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కరోనా వేరియంట్లను పరిశీలిస్తున్నట్లుగా ప్రకటించింది. టెక్నికల్ గా ఇవి వేరియంట్స్ అండర్ అబ్జర్వేషన్ గా చెప్తోంది. SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం అనేది భారతదేశంలో కోవిడ్ కేసుల డేటాను విడుదల చేస్తోంది. ఈ సంస్థ చెప్తున్న దాని ప్రకారం తమిళనాడులో ఏప్రిల్లో NB1.8.1 వేరియంట్ బయటపడింది. అలానే ఈ తరహా కేసులే 4 గుజరాత్ లో వెలుగు చూశాయి. అయితే దేశం మొత్తంగా చూసినప్పుడు మాత్రం టెస్ట్ చేసిన శాంపిల్స్ లో 53% కేసులు JN1 వేరియంట్ వైరస్ తో ఉన్నట్లు చెప్తున్నారు. మిగిలినవి BA2 26%, ఒమిక్రాన్ లోని ఇతర సబ్ వేరియంట్లవి 20%గా తేల్చారు. అందుబాటులో ఉన్న కేసుల సంఖ్యని రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలో 430, ఢిల్లీలో 104, మహారాష్ట్రలో 209 కాగా గుజరాత్లో 83, తమిళనాడులో 69 నమోదయ్యాయి. కర్ణాటకలో 47, పశ్చిమ బెంగాల్లో 12, ఉత్తరప్రదేశ్లో 15, రాజస్థాన్లో 13 కేసులు రాగా ఆంధ్రప్రదేశ్లో 4, హర్యానాలో 9, తెలంగాణలో 1 కేసు బయటపడ్డాయి. ఇక మరణాల సంఖ్య కూడా కలవరం పుట్టించేలానే ఉంది. కేరళలో 2, మహారాష్ట్రలో 4, కర్ణాటకలో 1 మరణం సంభవించింది. ఇది బయటపడిన కేసుల సంఖ్యతో పోల్చితే గత వేవ్స్ తో పోల్చినప్పుడు చాలా ఎక్కువనే చెప్పాలి. కానీ ప్రస్తుతానికి కేంద్ర ఆరోగ్య శాఖ ICMR పరిస్థితిని సమీక్షించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని సూచించాయి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.